ఇప్పుడు నా నోరు మంచిది కాదులే కానీ ఇప్పుడు అనుకుంటే అన్ని చెడ్డే వస్తాయి. అది ఎందుకని అసలు మరి ఇప్పుడు నాకు రైతు భరోసా పడాల్సింది రైతు భరోసా లేదు. మా అమ్మాయి కాలేజీ పోవాల్సింది కాలేజీ ఫీజు లేదు. ఇది ఇంట్లోనే ఉంది. పోయిన సంవత్సరం 2200కి ధాన్యం కళ్ళాల్లో మూస్తే 1300కి అమ్మావిడి. రైతులు మేము సాగుకి ఏం చేయాలి? 22 ఏళ్ళ కళ్ళాల్లో మిరపకాయలు అమ్మితే 10 ఏళ్ళు ఇవ్వాలి. అయ్యో కళ్ళాల్లో ఉన్నాయి చూపిస్తావా? 8-9 ఏళ్ళకి పత్తి అమ్మితే 4 ఏళ్ళకి అడిగా నా కొడుకు లేడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుందంటారా? మరి మీరు మీడియాలో చూపిస్తే సాయంత్రాన్ని మాకు కొత్త పగలు కొడతారా నా కొడుకులు పోలీసులు? ఇప్పుడు ఇదే గిన నువ్వు టీవీ సాగులో పెడితే సాయంత్రానికి కొత్త పగలు కొడతాను ఇస్తారు మాకు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లాంటి రాజకీయం రౌడీ రాజకీయం జరిగింది. ఇప్పుడు లుక్షా నా కొడుకు అయితే ఎవరు? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత సుదీర్ఘమైన పరిపాలన ముండ చేసేది ఏముంది చెప్పు? పంటలకు ఉందా? రైతు భరోసా ఉందా? అమ్మఒడి ఉందా? ఏముంది చెప్పు? ఇవాళ నేను 120 బస్తాలు పండిస్తే 2200 కళ్ళాల్లో 1300 బతిలాడాను నేను. 1300కి మందు కొట్లు చూస్తేనే 1800 1700. కూలీలు ఇప్పుడు ఉంటే మిరపకాయ ఒక్క బుట్ట కోయరు సాధారణ 5ంటికి 500. ఏందన్నా నిజంగా చెప్పన్నా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి చేయగలిగాడు, ఆయన వచ్చిన తర్వాత చేయగలుగుతాడు. 100 పాళ్ళు 90కి 90% జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా బోట్ లేబర్లు కానీ రైతులు కానీ మంచిగా జరిగింది. మరి ఈయన వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతుంది? అసలు మాకు ఏముందన్నా? ఏముందన్నా? మళ్ళీ 10 సంవత్సరాలు కోలుకోలేము మేము. 10 సంవత్సరాలు కోలుకోలేము. సరే నువ్వు పథకాలు ఇవ్వకపోయినా రేట్లైనా తగలబడితే పండించిన నాణ్యాన్ని అంటే కవర్ అయిపోయావు. అది లేదు ఇది లేదు.